సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునేటువంటి సామాన్యులే లక్ష్యంగా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కస్టమర్లకి అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఫ్రీలాన్స్ పేరుతో వారిని మోసగించి తరువాత బోర్డులు తిప్పేస్తున్నటువంటి ఘటనలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. జైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి కంపెనీ ఫ్రీలాన్స్ పేరుతో కస్టమర్లని మోసం చేసి 300 కోట్ల రూపాయల స్కామ్కి అయితే పాల్పడింది. ఆ సంస్థ యాజమాన్యాన్ని పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. నిజంగా కస్టమర్లకి అవగాహన కల్పిస్తూ ఎన్నో వీడియోలు చేస్తున్నప్పటికీ ఇది పునరావృతం అవుతూనే ఉంది. ఫ్రీలాన్స్ పేరుతో కొంతమంది కస్టమర్లు మోసపోతూనే ఉన్నారు. అసలు దీనికి ప్రధాన కారణం ఏంటనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ఆర్థిక రంగ నిపుణులు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, పదే పదే ఫ్రీలాన్స్ పేరుతో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కస్టమర్లని మోసం చేస్తున్నాయనేటువంటి అవగాహన మనం కల్పిస్తున్నా అదే పునరావృతం అవుతూ ఉంది. జైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేటువంటి కంపెనీ ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో 300 కోట్ల రూపాయల మేర స్కామ్కి పాల్పడింది. ఆ యాజమాన్యాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటి సార్ అసలు ఇదే ఎందుకు పునరావృతం అవుతుంది? బోర్డులు ఫ్రీలాన్స్ పేరుతో ఆఫర్లు పెట్టి ప్రజల డబ్బును దండుకోవడం, తర్వాత బోర్డులు తిప్పేయడం సర్వసాధారణం అయిపోయింది. కారణం ఏంటి అసలు? దీనికి ప్రధానంగా ఏంటంటే, మీరు అన్నారు చూసారా, మోసం చేయగలుగుతున్నారు. మోసం వీళ్ళు చేయబడుతున్నారంటే వాళ్ళు చేయగలుగుతున్నారు కాబట్టి వీళ్ళు మోసపడగలుగుతున్నారు. ఇట్లాంటి స్కీమ్స్ కి వీళ్ళు ఆకర్షితులు అవుతున్నారు. అండ్ ఎందుకు ఆకర్షితులు అవుతున్నారంటే, వీళ్ళు చూపిస్తున్నటువంటిది అరచేతిలో స్వర్గం, అరచేతిలో వైకుంఠం. ఎలా చూపిస్తున్నారు? ఏదైతే 100 రూపాయల వస్తువు ఉందో ఆ 100 రూపాయల వస్తువుని 3 ఏళ్ల తర్వాత వచ్చే 100 రూపాయల వస్తువుకి ఇవాళ మీకు 30 రూపాయలకే ఇస్తున్నాం అన్నట్టు. వన్ టైం పేమెంట్ అంటున్నారు. దీనికి ఎలాంటి అప్రూవల్స్ లేకుండా ఫ్రీలాన్స్ ఆఫర్స్ అని చెప్పి, ల్యాండ్ పూలింగ్ అని చెప్పి, ల్యాండ్ మొబిలైజేషన్ ఫండ్స్ అని చెప్పి, ఇలా రకరకాల పేర్లతోటి చక్కటి ఆఫీసులు పెట్టి ఆకర్షితంగా ఉంటాయి. అక్కడ ఆఫీసులోకి మీరు వెళ్ళారు అనుకోండి, మళ్ళీ వెనక్కి రావడం కూడా కష్టం అనమాట. అంత జాగ్రత్తగా టెంప్టింగ్ గా పెట్టి, అలాంటి కైండ్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ పెట్టి, అలాంటి 3D వ్యూ పిక్చర్స్ పెట్టి, ఎందుకంటే నేను చాలా సెమినార్స్ లో వాటిలో చూస్తూ ఉంటాను అనమాట. వీళ్ళు ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. ఎండ్ స్టేట్ లో ఎలా రాబోతుందో అది ఇవాళ మన మల్టీమీడియాలో VFX వాడి ఆ విధంగా చూపిస్తున్నారు అనమాట. ప్రతి వాడు కూడా ఒక బాహుబలి డైరెక్టర్ లాగా అయిపోయారు. సో దాంతో ఏమైపోతుంది, మీకు ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆ విధంగా చూపించి మనకి అంత బ్రహ్మాండమైనటువంటిది ఇవాళ ఇంత తక్కువ రేటుకి వస్తుందని చెప్పి, వీటికి అప్రూవల్స్ ఉన్నాయా లేదా కూడా చూడకుండా ఓన్లీ రేట్ ఒకటి చూసి ప్రతి యువత అంతా కూడా దీనికి ఆకర్షితులవుతున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే, ఎవ్వరు కూడా బిజినెస్ దే డోంట్ డూ ఫర్ చారిటీ. ఎగ్జాక్ట్లీ. బిజినెస్ ఇస్ డన్ ఫర్ వాట్? ఫర్ మేకింగ్ ప్రాఫిట్స్. బిజినెస్ అంటేనే ప్రాఫిట్స్ కదా. నా టైం వెచ్చిచ్చి నేను చెప్పి ఇంత కష్టపడి ఇంత కట్టుబడి చేసి నాకేమీ రాకుండా నేను చేస్తానా? అది బేసిక్ అనమాట. సో ఈ బేసిక్ ది మనం మర్చిపోయేలాగా ఒక సామాన్య మానవుడిని ఇలా విధంగా ఆకర్షణ చేసి టైమ్ అండ్ అగైన్ రిపీటెడ్లీ మీరు చెప్పినట్టుగా 1 మోసం 2 మోసం 3 మోసాలు ప్రతి వాడు ఇలా మోసాలు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఏమైపోయింది మనకి, అన్ఫార్చునేట్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే, తెలంగాణలో ఇన్ పర్టికులర్ ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కుర్రాళ్ళల్లో ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు అనమాట. ఇవాళ ఏ పరిస్థితి వచ్చిందంటే, ఓసీ వచ్చేసింది అన్నా కూడా, ఆ ఓసీ సర్టిఫికేట్ చూపించినా కూడా ఏమంటున్నారు, ఈ ఓసీ ఎవరిచ్చారు సార్, ఇది ఎవరిచ్చారు మాకేం తెలుస్తుంది సార్, ఇది ఓసీ కరెక్టో కాదో సార్, ఇది జెన్యూనో కాదో సార్, వెబ్సైట్ లో వెళ్ళి చూడండి, వెబ్సైట్ ఏమో సార్, వెబ్సైట్ హ్యాక్ చేశారు. ఇంత అంటే ఇప్పుడు ఒక్కసారిగా ఆ స్ట్రీమ్ నుంచి ఈ స్ట్రీమ్ కి జనాలు ఆలోచిస్తున్నారు. ఇంత భయపడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి, భయపడటం కాదు, జాగ్రత్తగా ఉండాలి. అన్ని అప్రూవల్స్ ఉన్నాయి లేదని చూసుకోవాలి, 1-2 సార్లు చూసుకోవాలి. నేను అందుకే పదే పదే చెప్తుంటాను, బికాజ్ మీకు తెలుసు నేను ఎక్స్ బ్యాంకర్ అని. అందుకే బ్యాంక్ లోన్ వస్తుందా రాదా, ఇమ్మీడియట్ గా ఏదైనా ప్రాపర్టీ వస్తుంది, బ్యాంక్ లోన్ వస్తుందా రాదా, ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ₹1 కోటి ప్రాపర్టీ కొనుక్కుంటున్నాం, 5,000 పెడితే బ్యాంక్ అప్రూవ్డ్ లాయర్ దగ్గర మనం ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటే ఇన్ రైటింగ్ మనం ఫుల్లీ సెక్యూర్డ్ కదా. మనకి అంత నాలెడ్జ్ ప్రతి వాళ్ళకి అంత ప్రతి విషయంలో నాలెడ్జ్ ఉండదు కదా, అంత టైం కూడా ఉండదు కదా. సో అలాగే డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయించుకుని తర్వాత ఇన్వెస్ట్ చేస్తే ఇలాంటివన్నీ ఎందుకు వస్తే చెప్పండి. ఈ రోజున వాళ్ళంతా కూడా ఎంతో, అంటే మీరు చెప్పిన పర్టికులర్ జైత్రి ఇన్ఫ్రా 2 days నుంచి ఆ వాళ్ళ అరుపులు కానీ అవి కానీ చూస్తుంటే, ఇన్వెస్టర్స్ వాళ్ళ బాధ ఏమిటన్నది, వాళ్ళ ఆవేదన ఏంటన్నది మనం చూస్తుంటే చాలా జాలి కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. బట్ ఎట్ ది సేమ్ టైం ఏం చేయాలి? ఎన్నిసార్లు ఇప్పటికి గత 2-3 years నుంచి
ఎవర్ సిన్స్ ఐ రిటైర్డ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ క్రియేటింగ్ అవేర్నెస్. అవును. మీరు అనేది అవేర్నెస్ క్రియేట్ చేయటం, పిల్లలు ఎవరు తప్పు పట్టకుండా ఉండటం, భగవంతుడు మనకి ఈ అనుభవాన్ని ఇచ్చాడు, ఈ నాలెడ్జ్ ఇచ్చాడు. పోస్ట్ కోవిడ్ సర్వైవ్ అయ్యాం కాబట్టి వీ హావ్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ. అవును కదా అని మనం ఇంత చేస్తున్నా కూడా వీడియోస్ చూసి కూడా అన్ని తెలుసుకుని కూడా మనల్ని అడిగి కూడా ఇవన్నీ ఏది పర్మిషన్ లేదు ఫ్లాట్స్ కొంటున్నారు. అంటే కొనుగోలుదారులు కస్టమర్లు కూడా నిజంగా ఆఫర్లకి తలొగ్గుతూ ఉన్నారు. కానీ మోసపోతాం అని తెలిసినప్పటికీ అరే తక్కువకి వస్తుంది మళ్ళీ ఈ ఆఫర్ రాదేమో అని మోసపోతూనే ఉన్నారు. అంటే ఆ మోసపోతాము అని వాళ్ళకి ఆ మినిట్ లో అనిపించట్లా, ఆ విధంగా వీళ్ళు ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రజెంటేషన్స్ చేసి వీళ్ళేంటి అక్కడికక్కడ కమిట్ అయిపోతున్నారు. మీరు ఇప్పుడు కొత్త రియల్ ఎస్టేట్ సంస్థలు అనే పేరు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే నాకేం నష్టం లేదు కానీ వాళ్ళు బాధపడతారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు ఒక చెక్ తీసుకురండి అంటున్నారు. మీకు ఈ అనుభవం కాదు, ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక బ్లాంక్ చెక్ తీసుకురమ్మంటున్నారు. తీసుకొస్తే ఎందుకని అక్కడికక్కడే ఈ హస్బెండ్ వైఫ్ అబ్బా ఎంత బాగా కడుతున్నారండి, ఎంత బాగా చేస్తున్నారండి, ఓ ఎంత తక్కువకి వస్తుందండి, అదే ఏరియాలో మనకి తెలుసు కదా 10,000 ఉంది, ఇప్పుడు మనకి 4,000కే వస్తుందని వీడిద్దరు అక్కడే మాట్లాడేసుకుని గొడవలు పడిపోయి హస్బెండ్ వైఫ్ గొడవలు కూడా పడిపోయి మీరు అప్పుడే 2 లక్షలు ఇచ్చేసేయండి, మళ్ళీ ఆఫర్ ఉంటుందట, ఈ ఫ్లాట్ దొరకదట. మీరు ఒకసారి 2 లక్షలు కమిట్ అయిపోయారు అనుకోండి, ఇంకా అంతే, మీకు టక్క పేమెంట్లు అన్ని అడిగేసేసి ఏ రోజు కల్లా పే చేస్తారు, 15 days లో క్లోజ్ అయిపోతుంది, 1 month లో క్లోజ్ అయిపోతుంది అని ప్రతిరోజు ఇంకా వాళ్ళకి ఒకటే దీంట్లో కార్ మీకు తీసుకురావా, చూపించా, వాళ్ళ దగ్గర ఆ డబ్బులంతా వచ్చేసేదాక ఆ తర్వాత వాడికి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుందా రాదా, అది ఎప్పుడు కట్టగలుగుతాడు, ఇది వాడు చెప్పింది ఏదైతే ప్రామిస్ చేశాడో అది చేస్తాడా లేదా, ఇవన్నీ గాడ్ ఓన్లీ నోస్. వీళ్ళకేం తెలియదు, వీళ్ళు చూసుకోలేరు. మళ్ళీ ఆ విధమైనటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రలోభాలకి వీళ్ళు గురవుతున్నారండి. ఓకే, మీరు మోసపోతారని వాళ్ళకి తెలియదు, ఆ క్షణంలో మోసపోతామని తెలియక క్షణికావేశాన్ని మనలో కలిగిస్తున్నారు. ప్రతి మనిషికి కూడా ఒక కైండ్ ఆఫ్ అంటే ఎమోషనల్ గా బ్యాలెన్స్ ఉంటుంది. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ని టిల్ట్ చేసి చాలా మంది మీరు ఇవాళ డెసిషన్ తీసుకోగలరా, మీరు తీసుకోలేరండి, మీరు కొనలేరండి, ఈ ప్రాపర్టీ మీకు వద్దండి అంటే మీరేమవుతారు, ఒక ప్రైడ్ వస్తుంది లోపల నుంచి, నేను కొనలేకపోవటం, నేను డెసిషన్ తీసుకోలేకపోవటం అని చెప్పి ఒక మీ అహంకారాన్ని మీ ఎమోషన్ ని దెబ్బతీస్తారు అనమాట. ఆ విధంగా చేసి వీళ్ళని యువతని అందరినీ కూడా ఆ విధంగా ట్రాప్ చేస్తున్నారు. పెద్దవాళ్ళని అయితే నేను చెప్పాను చూసారా, 10,000 రూపాయలు వస్తుంది, 4,000కే వస్తుంది, మన దగ్గర లేవు రిటైర్మెంట్ ఫండ్స్, మనం మళ్ళీ కొనుక్కోలేకపోతాం, చేజారిపోతుంది అవకాశం, ఇదే అవకాశం, ఇంతకు మించిన అవకాశం లేదని వాడికి అలాంటివన్నీ పెట్టి పెద్దవాళ్ళకి ఆ విధంగా ట్రాప్ చేస్తున్నారు, చిన్నవాళ్ళని ఈ విధంగా ట్రాప్ చేస్తున్నారు. మొత్తానికి ప్రతిసారి పదే వాడు చెప్తున్నట్టు ఏదైనా సరే, ఏ ప్రాపర్టీ కొనుక్కుంటున్నప్పుడైనా సరే బెస్ట్ థింగ్, దానికి ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ నేషనల్ బ్యాంక్స్ నుంచి, అంటే నేను ఎస్బీఐలో వచ్చేస్తా కాబట్టి ఎస్బీఐ ఒకటే అని చెప్పట్లా, ఏదైనా నేషనల్ బ్యాంక్ నుంచి లోన్ వస్తుందా రాదా, ఎగ్జాక్ట్లీ అసలు లోన్ కి అర్హత ఉందా లేదా, ఈ ప్రాపర్టీకి నాకు ఎంత లోన్ వస్తుంది, అవన్నీ మన రీపేమెంట్ కెపాసిటీ దాని మీద ఆధారపడి ఉంటాయి. అది విషయం కాదు ఇక్కడ. మనకి అసలు అంటూ ఇది లోన్ కి అర్హత ఉందా లేదా, దీని మీద లోన్ ఇచ్చే అంటే లోన్ కి అర్హత ఉంది అంటే ఆ ప్రాజెక్ట్ అంతా లీగల్ గా జరిగినట్టే అని అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాడు ప్యానల్ వాళ్ళు క్లియర్ చేస్తారు కదా, ప్యానల్ క్లియరెన్స్ వచ్చేసింది లీగల్ ప్యానల్. అవును. సో ప్రాపర్టీ వాల్యూని బట్టి ఒక లాయరా, 2 లాయర్స్ ప్రాపర్టీ, అదే ప్రాపర్టీ అప్రూవల్ చేయాలి 2 లాయర్స్, ప్రాపర్టీ టైఅప్ చేయాలి 2 లాయర్స్, ఓన్లీ ఒక సింగిల్ లాయర్ ఓన్లీ సర్టెన్ అమౌంట్, ఒక 1 crore 75 lakhs లోపల, 1 crore లోపల డిపెండింగ్ ఆన్ ది బ్యాంక్, సింగిల్ లాయర్, వాళ్ళ ప్యానల్ లాయరే. అప్పుడు ఏమవుతుంది, ప్యానల్ నుంచి డిసెంపానల్ అవుతాడని భయం ఉంటుంది. వాళ్ళు కూడా సీనియర్ పీపుల్, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, గైడ్ లైన్స్ ప్రకారంగా వాళ్ళ దగ్గర ఉన్న గైడ్ లైన్స్ అన్ని జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుని కానీ లీగల్ ఒపీనియన్ ఇవ్వరు. ఓకే. సో అక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే అన్ని ఎక్కడ ఎవరు కాంప్రమైజ్ కాకూడదండి. ఇప్పుడు లైఫ్ ఏమైపోయిందంటే వేరెవర్ ఐ గో ఐ సీ పీపుల్ ఆర్ కాంప్రమైజింగ్, మనీయే మ్యాటర్స్ లా అయిపోయింది. కాబట్టి నేను అందరు లాయర్స్ ని నేను ఒకేలా చెప్పలేను. ఎవరైతే ఎంపైర్డ్ లాయర్స్ ఉన్నారో, ఎంపైర్డ్ అడ్వకేట్స్ ఉన్నారో, ఏదైనా ఒక బ్యాంక్ కి, ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి ఎవరైతే ఎంపైర్డ్ అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర మనం సంప్రదించి ఆ తర్వాతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఏమైపోతుందంటే మనకి వాళ్ళు అప్రూవల్స్ అన్ని ఉంటే గానీ వాళ్ళు లీగల్ ఒపీనియన్ ఇవ్వరు.
అది ఇప్పుడు ఇప్పుడు ఈ జైత్రి ఇన్ఫ్రా కానీ లేకపోతే చాలా రకరకాల కంపెనీస్ అన్ని వీళ్ళు చేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రీ లాంచ్ ఆఫర్ అని వాటికి ఎటువంటి అప్రూవల్స్ లేవు, వీడికి ఓనర్షిప్ లేదు. Hmm. అసలు ఆ ఫ్లాట్ కట్టడానికి ఆ ల్యాండ్ మీద వీడికి ఓనర్షిప్ ఉండాలిగా, ఎగ్జాక్ట్లీ. ఓనర్షిప్ కూడా లేదు. ఐ విల్ బై, మీరు డబ్బులు ఇస్తే అంటే అగ్రిమెంట్ ఫర్ సేల్ అయ్యా నేను కొనుక్కుంటా. అగ్రిమెంట్ ఫర్ సేల్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చుగా. నేను బయానా ఇస్తే అగ్రిమెంట్ ఫర్ సేల్ వస్తుంది. అవును. మీకు నాకు మధ్యన అగ్రిమెంట్ ఫర్ సేల్ బయానా ఇచ్చా, బయానా నేను ఇచ్చిన తర్వాత నేను ఆనర్ చేయలేదు అనుకోండి, అది క్యాన్సిల్ అయిపోతుంది, నల్లటి వాయిడ్ అయిపోతుంది కదా. ఇది మనకి అక్కడ వీళ్ళకి రావట్లా, ఆలోచనే రావట్లా. ఎందుకంటే వీటికి ఆ ఆలోచన రావాలి అంటే ఆ కాస్త టైం ఇవ్వాలి. ఉక్కిరి బిక్కిరి చేసేసి మీకు ఇంతకంటే అసలు అవకాశం లేదు, మీకు ఇదే అవకాశం తీసుకోండి కంపల్సరీగా, మీరు కొనలేరు అయితే మీరు కొనలేరు అని చెప్పి ఇలాగ మనల్ని రకరకాల ఏ మనిషికి తగ్గట్టుగా ఆ మనిషికి వాళ్ళు మార్కెటింగ్ పట్టిస్తున్నారు. చేసి వాళ్ళు మార్కెటింగ్ టాక్టిక్స్ అలా గురి చేసి ఈ విధమైన అంటే మనకి చూస్తున్నది మనకు చాలా బాగా కలుగుతుంది. మీరు చెప్పి నాకు ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. నేను కూడా ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ బ్యాడ్, కానీ మనం ఏం చేయగలం ఓకే అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.